ఆ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ నా అప్లైనర్ నేను ఒకటి చెప్తా ఉంటే మనం ఒకటి నేర్చుకుని ఒకటి చేస్తాను, నేను ఇలా కాదు ఇలా చేస్తాను, అలా కాదు ఇలా చేస్తాను, నువ్వు రాంగ్ రూట్కి వెళ్తే నీకు టైం వేస్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఇక్కడ 8:30 ట్రైనింగ్ అంటే 8:30 ట్రైనింగ్ ఖచ్చితంగా వినాల్సిందే. నీకు సబ్జెక్ట్ అర్థమయ్యే వరకు నువ్వు వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఒక మేనేజర్ గా ఈ రోజు కూడా ఎవరైనా ట్రైనింగ్స్ పెడుతుంటే మొహమ్మద్ పాషా సార్ నేను ఇద్దరం కూర్చొని వింటాం. సార్ సీనియర్ మేనేజర్, నేను మేనేజర్ కూర్చొని వింటాం. మా వర్క్ ఇక్కడ చేసుకుంటూ కొద్దిసేపు పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతాం. ఒక మేనేజర్ అక్కడ మిలీనియర్స్ అయ్యి తీసుకుంటున్న వాళ్ళు కూడా, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా 8:30కి టైం తీస్తా ఉంటే చాలా మంది బిజీగా ఉంటారు. నాకు అర్జెంట్ ఫంక్షన్ ఉండే మేడం, ఫెస్టివల్ ఉండే మేడం, టెంపుల్కి వెళ్ళే మేడం, ఎవరి సక్సెస్ కోసం ఎవరు రీజన్స్ చెప్పుకుంటున్నారు. సో ఖచ్చితంగా అలాంటివి మీరు చేయకండి. ఖచ్చితంగా మనం ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. నోట్ చేసుకోండి పాయింట్స్, మీ దగ్గర ఉండాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్ట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అవి ఏమైనా సరే, ఆలోవెరా జ్యూస్ గురించి తెలిసి ఉండాలి. ఆలోవెరా లిక్విడ్, మనకి డ్రింక్స్ బెర్రీ నెక్టార్ ఉంది, ఆలో మ్యాంగో పీచెస్ ఉన్నాయి, వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. అసలు వెయిట్ మేనేజ్మెంట్ కి ఎటువంటి ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి, ఒక హార్ట్ పేషెంట్ అడిగితే ఎటువంటి ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి, ఒక క్యాన్సర్ పేషెంట్ అడిగితే ఎటువంటి ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి, అసలు ఏ ప్రొడక్ట్స్ ఏ టేస్ట్ ఉంటాయి మీకు తెలుసా? మీరు 2cc ప్యాక్ ని మీరు భద్రంగా కేర్ఫుల్ గా పార్సల్ చేసి మీరు అట్లనే పెట్టారా, మన బిజినెస్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, మీరైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా కూడా ఆ బిజినెస్ ఆగదు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు యూజ్ చేయాలి, నువ్వు ఫీల్ అవ్వాలి, నువ్వు స్ట్రాంగ్ గా 10 మందికి కాన్ఫిడెంట్ గా షేర్ చేయగలుగుతావు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటమ్ ని మనం యూజ్ చేయాలి. సోప్ నైనా, షాంపూనైనా, టూత్ పేస్ట్ అయినా, ఫర్ ఎవర్ కి సంబంధించిన ఆలోవెరా ఆర్జీ ప్లస్ గానీ, ఇందాక ఆర్జీ ప్లస్ తీసుకుని ఇందాక ఒక 5 minutes బిఫోర్ సార్ మొహమ్మద్ పాషా సార్ చక్కగా తెచ్చుకున్నాడు, ఒక గ్లాస్ వాటర్ లో చక్కగా షేక్ చేశాడు. ఒక 5 minutes బయటకు వెళ్ళి వచ్చి కొద్దిగా మనకి యాక్టివ్ గా అనిపించిన డల్ గా, సారీ ఇన్యాక్టివ్ గా అనిపించిన డల్ గా ఉన్నా కూడా మనం ఈజీగా ఆర్జీ ప్లస్ ని ఒక డైలీ ఒక ప్యాకెట్, చాలా ఎనర్జీ వస్తుంది మనకి. మన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయకుండా, మనం వాడకుండా మనం ఎలా ఫిట్ ఉంటాం, మనం ఎలా హెల్తీగా ఉంటాం, మనం ఎలాగ కాన్ఫిడెంట్ గా మన ప్రాస్పెక్ట్స్ చెప్పగలుగుతాం. వాళ్ళు భయపడుతూ ఉంటారు, మన మాటల్లో కాన్ఫిడెంట్ ఉండాలి కదా. మన టీం వాళ్ళు కొంతమంది ప్రొడక్ట్స్ కొత్తగా వచ్చిన మీ డౌన్ ఏస్లు ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన ప్రొడక్ట్స్ రాగానే మీ అప్లైనర్స్ ఎవరున్నారు, మీ మేనేజర్స్ ఎవరున్నారు, వాళ్ళకి ఓపెన్ చేసి స్క్రీన్ షాట్స్, ఆ ఫోటో, అసలు ఏమేమి ప్రొడక్ట్స్ వచ్చినాయి ఆ ఫోటో పంపించుకోవాలి. అవి ఎలా యూజ్ చేయాలి ఏంటిది మీ మేనేజర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళతో ఆ ప్రొడక్ట్స్ గురించి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి, మనం యూజ్ చేయాలి. మనం వాడకుండా మనం ఈ బిజినెస్ లో ఖచ్చితంగా, నేను అట్లానే ఉంటాను మేడం, నేను అవి అలానే క్యాప్ తీయను, ఏం చేయను, వేరే వాళ్ళకి నేను అమ్ముకోవడానికి తీసుకున్నానా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, 100% నువ్వు కన్స్యూమర్ గా మీరు వాడకుండా మీరు ఖచ్చితంగా ఆ బిజినెస్ కి అయితే ఖచ్చితంగా మీరు ఎక్సలెంట్ అయితే రిజల్ట్ అయితే తీసుకోలేరు. ఖచ్చితంగా మనం కన్స్యూమర్ గా మారాలి, మనం వాడాల్సింది మన ప్రొడక్ట్స్ గురించి. ఎందుకంటే మనల్ని అడుగుతారు వాళ్ళు. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్ట్స్ వాడుతున్నారా, కంపెనీకి సంబంధించినవి ఎంతమంది వాడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు, నేను డైలీ టూత్ పేస్ట్ వాడుతున్నాను మేడం, ఇంట్లో సోప్ వాడుతున్నాను, ఫర్ ఎవర్ ఆలో దానికి సంబంధించిన స్క్రబ్బర్స్ యూజ్ చేస్తున్నాను, షాంపూస్ యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు? మీకు చాట్ బాక్స్ అవైలబుల్ ఉంది, మెసేజ్ చేయండి, నేను యూజ్ చేస్తున్నా అన్న వాళ్ళు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం, నేను చాలా ఎక్సలెంట్ బ్రాండెడ్ కంపెనీ అండి. మనకు కొంతమంది అడుగుతారు మేడం చాలా కాస్ట్ ఉన్నాయి కదా అని మనకు మీటింగ్స్ అటెండ్ అయ్యేవాడు. నేను ఒక్కటే చెప్తాను, ఇవి 100కి 200కి కంపెనీ కాంప్రమైజ్ అయ్యే చేసే బిజినెస్ కాదమ్మా. పక్క బజార్లో, పక్క గల్లీలో కాదు, ఇంటర్నేషనల్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ ఇది. నీకు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు. నువ్వు ఎటువంటి రిజల్ట్ అటువంటి కంటే ఇంకా ఎక్కువగా రిజల్ట్ కూడా తీసుకోగలుగుతావు. అటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇవి. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వదు అనమాట. క్వాలిటీ, నీకు క్వాలిటీ కావాలా, ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ వాడు. ఎవరు వాడతారో అలాంటి వాళ్ళకి రికమెండ్ చేయి నువ్వు వాడాక. మేడం ఇంత 1000, 1500 ఉంది, 2000 ఉంది, ఎవరు తీసుకుంటారు మేడం? ఎవరు 10 సార్లు హాస్పిటల్కి 10,000 పెట్టేసి 20,000 పెట్టి 10 సార్లు చుట్టూ హాస్పిటల్ తిరిగి అలసిపోయి ఉంటారు. అమ్మ నాకు మంచి ప్రొడక్ట్స్ ఉంటే చెప్పు, నేను ఆల్రెడీ డాక్టర్ల దగ్గర తిరిగి ప్రతి ఒక్క మెడిసిన్ కొని వాడి నేను అలసిపోయాను. అలాంటి వాళ్ళకి రికమెండ్ చేయి. ఇది
100కి 200కి చీప్ గా మన సంతలో అమ్మే బిజినెస్ కాదండి ఇది. ఇంటర్నేషనల్ కంపెనీ, పత్తి వ్యాపారం కాదు ఇది. కొంతమంది ఇలా అడుగుతారు, మీరు కరెక్ట్ గా ఆన్సర్ క్వాలిటీగా చెప్పండి. ఆన్సర్ కూడా క్వాలిటీగా ఉండాలి. సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇప్పుడు చెప్పలేదు. ప్రతి దాని మేడం మీరు మాట్లాడండి, మేడం మీరు మాట్లాడండి పర్సన్ వస్తే చాలు. మీరు మాట్లాడి ఒక 2 months అయిపోతుంది. కొత్త పర్సన్ అంటే ఒక మాట. 2 months అయిపోతుంది బిజినెస్ లో, 3 months అయిపోతుంది. జస్ట్ మీరు ఒక పవర్ ఆఫ్ టీం వర్క్ తర్వాత ఒక్కసారి కాన్ఫిడెంట్ బిల్డ్ చేయించుకోండి. ఆ పర్సన్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఇంట్రెస్ట్ గా అన్ని వింటున్నాడు. ఒక్కసారి కాన్ఫిడెంట్ బిల్డ్ చేయండి. అలా కాదు 10 గంటల మీటింగ్ తర్వాత నెంబర్ పెట్టేస్తారు, మేడం నువ్వు మాట్లాడు. మనం ఎప్పుడు నేర్చుకునేది లీడ్స్ తెచ్చుకోవడంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ అయిపోవాలి. ఫేస్బుక్ ని ఎలా వాడాలి, యూజ్ చేయాలో మాస్టర్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ని అసలు ఎలా తెచ్చుకోవాలి లీడ్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. క్వాలిటీ లీడ్స్ వచ్చేటట్టు మనం డైరెక్ట్ గా మన వీడియోని ఎడిటింగ్ చేసుకొని ప్రమోట్ చేసుకోవాలి. క్వాలిటీ లీడ్స్ వస్తాయి మీకు. ఆ వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది దాని మీరు చెప్పిన కంటెంట్ ఎవరైతే నచ్చుతారో వాళ్ళే కాల్ చేస్తారు. మీకు వేస్ట్ కాస్ట్ ఉండదు. మనం మాట్లాడే విధానం, మన డ్రెస్ సెన్స్ కరెక్ట్ గా ఉండి బ్యాక్ సైడ్ మంచిగా అరేంజ్ చేసుకుంటే 100% క్వాలిటీ లీడ్స్ వస్తాయి. సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇది ఖచ్చితంగా ఉండాలి. మన ఒక బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్ గా మారాలి. మన ఆలోచన అంతా అదే ఉండాలి. మనం ఎలాగ ఈ కంపెనీ నుండి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలి, నేను ఎలా టీమ్ గేదర్ చేసుకోవాలి, నా టీం వర్క్ ఎలా, టీం ఖచ్చితంగా వస్తుంది. మీ అప్లైనరో మీ సీనియర్ మాట్లాడతాడు. ఆ టీం ని నిలబెట్టుకుని 100 మంది టీం లీడర్స్ తీసుకొచ్చే పర్సన్ గా మారాలి. ఆ విధంగా తను రిసీవ్ చేసుకోవాలి. మీరు డూప్లికేట్ చేసుకోవాలి. పాతలో అయితే జూమ్ లింక్ క్రియేట్ చేసి జూమ్ లింక్ పెట్టి పిన్ టు పిన్ నేర్పించుకునే పర్సన్ అవ్వాలి. లేకపోతే మీరు వీడియో కాల్ చేసి స్క్రీన్ షేర్ చేసి చూపించవచ్చు. సెల్ఫ్ ఇండిపెండెంట్ మన డౌన్ పర్సన్ నాకు లానే తను కూడా అన్ని సబ్జెక్ట్ లో అన్ని స్కిల్స్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. సెల్ఫ్ ఇండిపెండెంట్ ఒక పర్సన్, ఒక స్టూడెంట్ అయినా మన పిల్లలు సైక్లింగ్ కొద్దిసేపు కొన్ని రోజులు మనం నేర్పిస్తా ఉంటాం, దెబ్బలు తగలకుండా కింద పడకుండా. ఎన్ని రోజులు నేర్పిస్తాం? 1 రోజు 2 రోజులు, కొద్దిసేపు అటు ఇటు తిప్పి 3 రోజులు, కొద్దిసేపు ఒక 10 minutes వదిలేస్తాం. చక్కగా వాళ్ళు సైక్లింగ్ తొక్కేసుకుంటూ వాళ్ళు ఓన్ గా సైకిల్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తొక్కేసి హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ మీ కళ్ళలో ఉండాలి. ఎస్, నా అప్లైనర్ నాకు ఈ విషయం నేర్పించాడు, నేను నేర్చుకున్నా. ఎస్, సెల్ఫ్ ఇండిపెండెంట్. ఎంతసేపు మేడం నువ్వు లీడ్సే, నువ్వు మీరు ఎక్కడ యాడ్ చేసుకున్నారు అక్కడ యాడ్ చేయండి, ఇలాంటి మాటలు మాట్లాడు. మనం మీరు నాకు లీడ్స్ వచ్చే రూట్ చూపించండి మేడం, నేను నేర్చుకుంటాను చాలు. డిపెండ్ అవ్వద్దు ఇక్కడ ఈ బిజినెస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిపెండెంట్ అయ్యారా, మీరు ఖచ్చితంగా మీరు దానికి ఫెయిల్యూర్ కి దగ్గర ఏంటిదంటే డిపెండెంట్ పర్సన్. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావా నువ్వు ఇండిపెండెంట్ గా మారాలి. ప్రతి సబ్జెక్ట్ లో ఇండిపెండెంట్ గా మారాలి. క్లోజింగ్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ చేయడంలో, ఫిల్టరేషన్ చేయడంలో, ఫాలోఅప్ చేయడంలో. సెల్ఫ్ మోటివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మన బిజినెస్ కి. ఇది ఎవరు మనకి వచ్చి అమ్మ రోజు ఓదార్చి అమ్మ నీకు రిజెక్షన్స్ వస్తున్నాయి నువ్వు వెళ్ళు 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 అని ఎవరు చెప్పరు. రోజు ఏడ్చే వాళ్ళని ఎవరు సంపాదిస్తారండి? ఇలా ఉంటది బిజినెస్. రోజు మీ పాప రోజు గంటలు గంటలు ఏడుస్తుంది, ఎంతసేపు అని ఓదారుస్తాం? మనం సెల్ఫ్ మోటివేషన్, నాకు రిజెక్షన్స్ వస్తాయి, ఎస్ ఇక్కడ ట్రైనింగ్స్ చెప్తున్నారు కదా, ఎస్ నేను నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి, నేను ఇంకా నా వర్డ్స్ లో ఏమో మిస్టేక్ ఉంది, నేను చెప్తుంటే ఆ పర్సన్ కి అట్రాక్టివ్ గా మరి ఉంటుందో లేదో, నేను మాట్లాడే వర్డ్స్ నా వాయిస్ రికార్డ్ నా అప్లైనర్ పెట్టాలి. సెల్ఫ్ మోటివేషన్ అంటే మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాం, మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం ఎలా వర్క్ చేయాలి, మనం ఎలా మోటివేట్ అవ్వాలి. కొన్ని ఆటోమేటిక్ గా కొన్ని మన కంపెనీకి సంబంధించినవి చాలా మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వాళ్ళ వీడియోస్ కూడా చూడాలి, ఫాలో అవ్వాలి. మన అన్నం శ్రీనివాస్ సార్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి. రాజేష్ తోట సార్వి చాలా ఎక్సలెంట్ పెడతారు. హరికృష్ణ సార్ వాళ్ళకి, ముజిబ్ సార్ వాళ్ళకి. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ ఆల్సో. ప్రశ్నలే సమాధానాలు మీకు బిజినెస్ కి బాగా యూజ్ అవుతుంది. చదవండి. ఎదుట వ్యక్తులను ఆకర్షించడం ఎలా, ఒక 1 book పెట్టుకోండి, చక్కగా మీరు నేర్చుకోండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఎదుట పర్సన్ కి నువ్వు ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలుగుతావా, నువ్వు అటువంటి పర్సన్ నువ్వు ఇక్కడ రాణించగలుగుతావు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ తో మనం మాట్లాడేది ఉంటుంది, ప్రతి ఒక్క పర్సన్ ని మనం రీడ్ చేసేది ఉంటుంది. ఇక్కడ రీడింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అతని మైండ్ సెట్ ఏంటిది, అతను అసలు చేయగలుగుతాడా లేదా, అతను దేనికోసం ఆలోచిస్తున్నాడు, దేనికి బ్యాక్ అవుతున్నాడు, దేనికి మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు,
చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల పర్సన్ ఏం చెప్తున్నాడు, అతను దానికి సంబంధించినవి మీరు క్యాచ్ చేయగలగాలి. మీరే బిజినెస్ మొత్తం చెప్పుకుంటూ వెళ్తారు, అసలు తన మైండ్ సెట్ ఏంటిదో తనకి అర్థమైందా లేదా, తనకి టైం ఇవ్వరు, లోడా 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 అని చెప్పేసుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు మీకు అటువంటి సీసీ కన్వర్షన్ జరగదు, మీకు రిజల్ట్ రాదు. ఈ మేడమే మొత్తం చెప్పుకుంటూ వెళ్తుంది, ఇక నాకెందుకు టైం వేస్ట్ అని. సరే అర్థమైందా అంటే అర్థమైంది, క్లియర్ అంటే క్లియర్, మీరు మెసేజ్ చేస్తే అతని మెసేజ్ అయిపోయి. నేను లాస్ట్ వరకు పట్టుకొచ్చాను మేడం, అర్థమైంది అన్నాడు మేడం, చేసేస్తా అన్నాడు మేడం, కానీ నాకు కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు. అంత చక్కగా మీరు చక్కగా ఆయన్ని కమ్యూనికేట్ చేయగలిగారు, అంత చక్కగా ఆయన్ని ఫాలోఅప్ చేశారు, అంత చక్కగా అతని పర్సన్ ని మీరు ఫిల్టర్ చేయగలిగారు. అందుకే మీకు అర్థం కాలే, అతనికి అర్థం కాలే. మీరు చేసే బిజినెస్ అది. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, నేను ఒక పర్సన్ ని కమ్యూనికేట్ చేయగలుగుతున్నానా, బిజినెస్ గురించి చెప్పగలుగుతున్నానా అతన్ని అర్థమయ్యే విధంగా. అలా అని కొంతమంది రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చేస్తారు. నేను చెప్తున్నాను కదా, మీరు రాంగ్ కమిట్మెంట్ అస్సలు ఇవ్వకూడదు. రాంగ్ కమిట్మెంట్ అంటే ఎవ్రీ మంత్ నీకు 20,000 వచ్చేటట్టు చేస్తాను, ఇది శాలరీ అనే వర్డ్స్ అసలు ఎక్కడ యూజ్ చేయకూడదు. ఇది చాలా డేంజర్ వర్డ్స్, ఇది మన బిజినెస్ లో ఎక్కడైనా సరే అనే ఆ వర్డ్ బయటికి రావద్దు, అసలు తీసుకురావద్దు. ఇది బిజినెస్, ఇది కంపల్సరీ మన బిజినెస్ కి వర్డ్స్ వాడినే మాత్రమే వాడాలి. ఇలాంటి జీతం అని శాలరీ అని ఇలాంటి వర్డ్స్ మనం అసలు తీసుకురావద్దు. ఖచ్చితంగా మనం చాలా క్లియర్ గా ఉండాలి, మన వర్డ్స్ చాలా జెన్యువల్ గా ఉండాలి. అప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతారు. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఏ పొజిషన్ అన్నా ఉండాలి. ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ కి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, సూపర్వైజర్ అవ్వడానికి. ఒక సూపర్వైజర్ కి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, అసిస్టెంట్ మేనేజర్ అవ్వడానికి. ఒక అసిస్టెంట్ మేనేజర్ కి మేనేజర్ అవ్వడానికి సెల్ఫ్